వైసీపీ మాజీ మంత్రి సీది అప్పలరాజును ఏదైతే అరెస్ట్ చేశారో అయితే ఈ అరెస్ట్ నేపథ్యంలో నిరసన తెలియజేస్తూ కావాలనే కక్షపూర్తంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఎవరైతే టెక్నిక్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి తిలక్ అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీ చేస్తూ ఏదైతే సీది అప్పలరాజును అరెస్ట్ చేశారో పోలీస్ స్టేషన్కి అయితే తరలి రావడం జరుగుతుంది. అసలు ప్రస్తుతం ఈ అరెస్ట్ని ఎలా చూస్తున్నారు, ముందస్తు అనుమతులు ఏమైనా ఇచ్చారా అనేది ఇవన్నీ విషయాలు కూడా ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అభివృద్ధి చెందాలని నిరంతరము తప్పించిన వ్యక్తి, ప్రజల కోసం తపన పడుతున్న వ్యక్తి, పేద కుటుంబంలో పుట్టి అత్యున్నతమైన శిఖరానికి వెళ్ళినా సరే సామాన్యుడిలా బతికిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈవేళ ఉద్దేశపూర్వకంగా ఒక అక్రమ అరెస్టం చేసి ఆయన తాలుగా ఉనికిని దెబ్బ కొట్టడానికి ఈవేళ ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి కావలసి ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేసి ఆయన్ని దిగ్బంధం చేయడానికి కోసం ప్రయత్నిస్తున్నారు. మేము చూస్తున్నాం రాష్ట్రం ఎవరో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మనం చూసాం ఈ జిల్లాలోనే ఎర్రన్నాయుడు గారు మరణం చెందిన చేసిన వ్యక్తిని పక్కన పెట్టి వేరే ట్రాక్టర్ డ్రైవర్లు పెట్టి మరి మీరు అప్పలరాజు గారి కుమారుని నిజంగా అతనే పాల్పొందించుంటే కరెక్ట్ అయిన ఎవిడెన్స్లు లేవు, అతనే యాక్సిడెంట్ చేశాడని ఎవిడెన్స్లు కూడా లేవు. అయినా సరే అతనే యాక్సిడెంట్ చేశాడని, ఆ యాక్సిడెంట్ ప్లేస్లో ఉన్నాడని అతను అంగీకరించి పోలీసులకు ఫస్ట్ సమాచారం ఇచ్చిన వ్యక్తి డాక్టర్ అప్పలరాజు. పోలీసులకే కాదు, ఆ వ్యక్తి యాక్సిడెంట్లో దెబ్బలు తగిలితే ఏమైనా ఆయన బతుకున్నాడా అని చెప్పి 108కి ఫోన్ చేసింది డాక్టర్ అప్పలరాజు. సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసుల సహకారంతో మరి ఆయన కుమారుడి అది ఇంకొకరిని పెట్టాలనుకున్న అది పోలీసుల డెసిషన్, కానీ అతను ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు. ఇది వాస్తవం. కుటుంబానికి ఆయన కుమారుడు చిన్నపిల్లోడు 18 సంవత్సరాల పూర్తిగా నిండిన వ్యక్తి, అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అది కూడా యాక్సిడెంట్ కేసు కాకుండా 307 పెట్టి అటెంప్ట్ మాత్రం పెట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది కాకుండా అతని పేరేపని ఉన్నా లేకపోయినా అతన్ని ఈరోజు 307లో ముద్దాయిలు చేశారు. అంటే అప్పలరాజును అరెస్ట్ చేయడానికి కోసం ఎన్ని ప్రయత్నాలు. ఈ మొత్తం వ్యవహారంలో ఆల్రెడీ సీది అప్పలరాజుకు సంబంధించినటువంటి కొడుకును అరెస్ట్ చేశారని, ఇప్పటికీ కూడా బెయిల్ రాకుండా చేశారు. అంతేకాదు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా కక్షపూర్తిగా కూటమి ప్రభుత్వం కావాలని కక్షలను మనసులో పెట్టుకుని ఇలా ఫ్యామిలీస్ మీద కూడా కక్ష తీసుకుంటుంది అంటున్నారు. తీవ్రంగా ఏదైతే సీది అప్పలరాజు అరెస్ట్ చేశారో ఆ విషయాన్ని అయితే ఖండిస్తున్నామని చెప్తున్నారు. మరి ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరుగుతుంది. సీది అప్పలరాజు అంటూ వీళ్ళంతా ఉంటామని చెప్తున్నారు. అసలు ప్రస్తుతం సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.